ఉన్నవి. దేవుని స్తోత్ర. యెహోవా మందిరమునకు వెళ్ళదాము రండి అన్నప్పుడు నేను సంతోషించానని దావీదు చెప్పినట్లుగా ఒక్క పిలుపు ఒక్క మాట దైవ సేవకులు పలికినప్పుడు ఇది సంతోషంగా ఈ మందిరానికి రావడం అనేది చాలా అద్భుతమైన విషయము. ఈరోజు ఈ మందిరములో కూర్చున్న వారు డేటుతో సహా లెక్కించబడుతున్నారు. ఇప్పుడు అందరూ ప్రకటన చేసి వచ్చిన విధానం బట్టి వేరు, తెలియపరచిన విధానం బట్టి వచ్చింది వేరు. ఒక్క మాట పలికినప్పుడు ఇదిగో యెహోవా మందిరమునకు వెళదాము రండి అన్నప్పుడు జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను అంటున్నారు. ఎవరు? దావీదు. ఆ రీతిగా మీరు సంతోషిస్తున్నారని ఈరోజు నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. యెరూషలేమా, ఇదిగో మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. ఎక్కడ ఉన్నాయి మన పాదాలు? ఆయన పాదాల దగ్గరే మన ఆయన గుమ్మములోనే మన పాదాలు నిలిచి ఉన్నాయి. ఈరోజు ఎక్కడ నిలిచినా ఈ పాదాలకు విలువ లేదు, కానీ ఆయన పాదాల దగ్గర గడిపితే మాత్రమే విలువ ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. అంతేకాదు ఆయన మందిరానికి జాగు చేయకుండా మనం వస్తాం చూసారా, అక్కడ చాలా ఆశీర్వాదము ఉంది. అందుకే మందిరానికి వెళ్ళేటప్పుడు ఇష్టపూర్వకంగానే వెళ్ళాలి, సంతోషంగానే వెళ్ళాలి. ఆ గుమ్మములో అడుగు పెట్టినప్పుడు ఇది కొదువ అయ్యింది అని చెప్పడానికి కూడా వీల్లేదండి. మా అనుభవాల్లో ఎన్నో ఉన్నాయి. పడి చెడిన తర్వాత, నానా బాధలు పడుతున్న తర్వాత దేవుడు అంచెంచెలుగా దేవుని పాదాలు పట్టుకుని ఆయన మందిరంలో కూర్చుని ఆయన మందిరంలో వచ్చాడినప్పుడు సంతోషంగా, కష్టమైన సంతోషంగా ఆరాధించాము, స్థిరమైన సంతోషంగా వెళ్ళాము. ఏది ఏమైనా సరే దేవునితో గడపాలనే ఆలోచనతో వెళ్ళినప్పుడు అంచెంచులుగా మీ అయ్యగారిని కావచ్చు, నన్ను కావచ్చు, ఇక్కడ ఉన్న సేవకులు కావచ్చు నిలబెట్టాడు. దేవుని స్తోత్ర. ఈరోజు నిశ్చయముగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మీరు సంతోషంగా వచ్చారు. ఇక్కడ ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఎవరు లేరు. ఇక్కడ మేము ఆశ్చర్యపోయాము. అప్పుడు బయట నుంచి వచ్చిన తర్వాత ఇంత ఒక చిన్న మాట సడన్గా చెప్పినప్పటికీ మీరందరూ కూడుకోవడము, మరి ఒకరికొకరు ఫోన్ చేసుకుని ఒకరికొకరు మరి అన్నీ కూడా సమకూర్చుకోవడం అంటే ఇది సమయం సరిపోదు. అలాగనే మరి మీ అయ్యగారి ఈ మందిరం కట్టడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చాయో, ఎన్ని కష్టాలు వచ్చాయో, దీని వరకు వారాల ప్రార్థనలు జరిగాయి ఇక్కడ. ఏంటంటే మరి అలాగే చక్కటి మేస్త్రి గారి నుంచి మొత్తం ఇదంతా కూడా చాలా స్పీడ్గా కట్టడానికి, మరి సమస్యలు వచ్చినప్పుడు కూడా దాని నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఎంతో గొప్ప కృపనిచ్చి మరి సంవత్సర కాలం అంతా కూడా పూర్తి చేసుకొని మరి 2వ సంవత్సరంలో దేవుడు ఈ మందిరానికి ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నిత్యముగా ఈ బలిపీఠం దగ్గర ఒక అగ్ని మండుతుంది, ఒక వెలుగు ప్రకాశిస్తుంది. ఈ అగ్ని దగ్గర, ఈ బలిపీఠం దగ్గర మనం ఎవరైతే కూర్చుంటామో వారందరూ కూడా మండించబడతాము, వారందరూ కూడా ఆశీర్వదించబడతాము, వారందరూ దీవించబడతారు. అందుకే యెహోవా మందిరమునకు వెళ్ళాలనుకున్నప్పుడు సంతోషంతో వచ్చినట్లుగా మనం అందరం సంతోషంగా ఇక్కడ కూర్చున్నాం. ఎందుకంటే ఏ పనైనా ప్రాముఖ్యం కాదు, కానీ మందిరము ప్రాముఖ్యము. ఏ రకంగా ఎన్ని తగిలిన ఎన్ని ప్రయాణాలు వచ్చినప్పటికీ కూడా మనకు అది విలువైంది కాదు, కానీ దేవుని మందిరము విలువైంది. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దావీదు ఆయనకి అసలు ఖాళీ ఉంటుందంటారా? ఒక రాజు దినములు కంటే 3 సార్లు ప్రార్థన చేశాడు, 7 సార్లు స్తుతించాడు. రాజు ఖాళీ లేని వ్యక్తి, ఆ వ్యక్తి అంటున్నాడు నేను యెహోవా మందిరానికి వెళ్ళాలనుకున్నప్పుడు సంతోషంగా జనులు వచ్చారు, దావీదు వచ్చాడు. మరి అలాగ మీరు నానాటికి ఒక్కరిగా వచ్చిన వారు ఇంకో 2 తీసి కూర్చోబెట్టాలి. ఇక్కడ ఇంకో 2 తెచ్చి కూర్చోబెట్టాలి. అప్పుడు ఈ మందిరం అంతా నిండిపోతుంది. దేవుని స్తోత్ర. ఒక ఆత్మను మీరు తెచ్చి ఇక్కడ నిలబెట్టి కూర్చోబెడితే ఆశీర్వాదం మీ ఖాతాలో పడుతుంది. హల్లెలూయా. ఆ ఆశీర్వాదం మీకే. అందుకని మళ్ళా నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చినప్పుడు చూసినప్పుడు ఈ ఆవరణం అంతా కూడా ఆత్మలతో నింపబడాలి.
ఎందుకంటే ఈ ప్రయాస ఎందుకు మీ సేవకులు పడుతున్నారు? ఎందుకంటే దేని కొరకు? నిత్య జీవము మీకు కావాలి, నిత్య రాజ్యంలో మీరు ఉండాలి, ఏ పరంగా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అంతేకాదు మీరు ఉన్నతమైన స్థానంలో నిలబడితే మొట్టమొదటిగా సంతోషించేవారు సేవకులు, అలాగే దేవుడు సంతోషిస్తారు. అందుకొరకే యెహోవా మందిరంలోకి వచ్చినప్పుడు ఎవరు కూడా నిర్లక్ష్యంగా కూడా ఎవరు రాలేము కూడా. వచ్చిన తర్వాత ఆయన ఆరాధించడంలో సంతోషం ఉంది. ఏమండి, ఆయన పాడి ఆ ఆనందించడం ఇంత ఆనందం కదండి, పరలోకపు ఆనందం ఎక్కడ ఉంది? అలాగే మేము అనుభవిస్తున్నాం, మీరు అనుభవిస్తున్నారు. అందుకొరకే వచ్చిన వారందరూ కూడా వచ్చిన వారు వచ్చినట్లుగా వెళ్ళాలని నా విశ్వాసం. నిశ్చయముగా ఈరోజు దీవించబడి వెళ్తారు. దేవుని స్తోత్ర. మీరు ఆమేన్ చెప్పండి. నిశ్చయముగా మీరు దీవించబడతారు, నిశ్చయముగా అభివృద్ధి పొందుతారు. ఇక్కడి నుంచి వచ్చినట్లుగా మీరు వెళ్ళరు. నిశ్చయముగా మీ కుటుంబాలు, మీ బిడ్డలు, సంఘము, సేవకులు సమస్తమును నిండుగా దీవించబడును గాక. ఒకే ఒక పని ఏంటంటే సంతోషంగా మందిరానికి రావడం. మన పాదములు ఎక్కడ నిలబడాలంట? యెరూషలేములో నిలబడినట్లుగా ఇదిగో సన్నిధిలో నిలబడాలి. వచ్చే ఈ 2వ సంవత్సరంలో దేవుడు ప్రవేశపెట్టాడు. ఈ సంతోషంలో మనం అందరూ పాల్గొనుకుంటున్నాం. నిశ్చయముగా మనందరం కూడా ప్రతి ఒక్కరు గమనించండి. సమయానికి వచ్చి సమయాన్ని ఆరాధించుకొని చక్కటి ఆరాధన జరుగుతుంది. ఇక్కడ చక్కటి వాక్యాలు వినబడుతున్నాయి. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం హృదయంలో చేర్చుకుంటామో హృదయంలో సంతోషం వస్తుంది, ఆత్మలో సంతోషం వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ నిండిపోతుందో ఆత్మ నిండిన కొలది మనం ఇంకా అభివృద్ధి చెందుతాం. వాక్యం అదే చెప్తుంది, నీ ఆత్మ వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతామని. అటువంటి కృప దేవుడు మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ. అయ్యగారు వందనాలు సార్. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి. మరి ఈ మందిరం ధ్యానస్తుగా కూడా